కల్లుగీత వృత్తిదారులపై రేవంత్ సర్కార్ కక్ష కట్టిందని మండిపడ్డారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. నీరా కేఫ్ను శంకర్ రెడ్డి అనే వ్యక్తికి ప్రభుత్వం లీజుకిచ్చిందని ధ్వజమెత్తారు. శాడిస్టుల్లా నీరా కేఫ్ను ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల వృత్తులన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేసిందని ఫైర్ అయ్యారు. ఈ మేరకు హైదరాబాద్ పీవీ మార్గ్లోని నీరా కేఫ్ దగ్గర బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నీరా జోలికొస్తే ఖబర్దారంటూ నినదించారు. శ్రీనివాస్ గౌడ్తో పాటు పలువురు గౌడ సంఘాల నేతలు నిరసనలో పాల్గొన్నారు. కేసీఆర్ గారు మీ కులవృత్తి అని చెప్పి వైన్ షాప్లలో రిజర్వేషన్ ఇచ్చి బార్ షాప్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పి నీరాపాలు తీసుకొచ్చి ఇంత మీరా కేఫ్ని ఏర్పాటు చేసి బై ప్రోడక్ట్స్ బెల్లము రకరకాల బై ప్రోడక్ట్స్ తయారు చేసి ఒక గౌరవంగా చదువుకున్న వాళ్ళు మీ వృత్తి ఏంటంటే ఇంకో మంచి ఔషధ గుణం ఉన్నటువంటి డ్రింక్ మాది అని చెప్పి చెప్పుకోవడానికి వీలయ్యేటువంటిది. ఇక్కడ ఈ హాల్ కట్టింది ఎందుకంటే ఇక్కడ గౌడ కులస్తులు కులవృత్తుల వాళ్ళు మిగతా కులవృత్తుల వాళ్ళు కూడా మీటింగ్ పెట్టుకోవడానికి గౌడ కులస్తులు వృత్తి వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఒక యూనిట్ ఉండడానికి హాల్ కట్టినాం. ఇది మొత్తం టోటల్గా నీరా కేఫే. ఈ నీరా కేఫేకు ట్రెడిషనల్ ఫుడ్స్ ఉంటాయి, అన్ని సకిలాలు కారమప్పలు కాల్చిన కూర రకరకాలవన్నీ దీనికి అనుబంధంగా పెట్టాలని చెప్పి ఆలోచనతో చేసినాం. ఇది కన్నా కష్టాలు పడి చేస్తే ఇవాళ ఒక స్టాల్ అతను నిన్న ఏం చెప్పినట్టు ఏడ్చుకుంటూ చెప్పిండు అతను, సార్ మమ్మల్ని కూడా వారం రోజులు కాల్ చేయమని చెప్పని. ఇవాళ ఏం ప్రకటన ఇస్తున్నారంటే వినోద్ గౌడ్ తప్పుదో పట్టిస్తున్నారు. మేము చెప్తా ఉన్నాం, నిజంగా మేము సవాల్ కూడా విసురుతా ఉన్నాం. మేము అబద్ధం చెప్పాం, మేము కాటమయ్య వారసులం కౌండిన్య వారసులం, మేమంతా అబద్ధం చెప్పే అవసరం మాకు అసలు లేదు. వాళ్ళు నెల రోజుల క్రితము ఒక శంకర్ రెడ్డి అనే వ్యక్తికి టోటల్గా లీజుకి ఇచ్చేసారు, టూరిజం వాళ్ళు ఇచ్చారు. మరి గతంలో బీసీ కార్పొరేషన్ ద్వారా దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని జీవో ఇచ్చిండ్రు. జీవో ఇచ్చిన తర్వాత టూరిజం వాళ్ళేమో శంకర్ రెడ్డికి మొత్తం టోటల్గా దారదత్తం చేసి పడేసిండ్రు. వాసన రావద్దు ట్యాంక్ బండ్ పక్కలు ఉందని చెప్పి గ్లాసెస్ బిగించినాం. మంచి కాస్ట్లీ గ్లాసులు బిగిస్తే టోటల్ గ్లాసులు మొత్తం బలగొట్టేసారు, తీసేసారు మొత్తం టోటల్. అంటే వాసన రావాలి లోపలికి, వాసన వస్తే ఎవడు కూడా నీరా రావద్దు, వాసన వస్తుంది నీరా అని చెప్పాలి. ట్యాంక్ బండ్లో పడేసిరట, తీసి ట్యాంక్ బండ్లో పడేసినట. వాళ్ళు చెప్తారు చూసిన ఆయన, సార్ తీసి ట్యాంక్ బండ్లు ఇగ్గిను సార్ అని. ఇగ్గినంటే ఎట్లా ఇగ్గినరా అంటే ఒకటి మునిగిపోతే రాయేసింది సార్ అని చెప్పని. అంత హీనమా, అంత కసియా? దాని వారం రోజుల్లో బీసీ కార్పొరేషన్ వాపా తీసుకొని ఇక్కడ బీసీ టాడీ ట్యాపర్స్ కార్పొరేషన్ బోర్డు పెట్టి ఉట్టి బోర్డులన్నీ పీక్ పడేసి పైన హాల్ కూడా కౌండిన్య హాలో సర్వయ పాపన్న హాలో కాటమయ్య హాలో లేదంటే నీరా హాలో అని పేరు పెట్టాలి. ప్రతి దానికి నీరా పేరున్నది తప్ప వేరే ఉంటే ఖచ్చితంగా మేము అందరం నాయకులం కలిసి ప్రతి జిల్లా కేంద్రంలో పోతాం, ప్రెస్ మీట్లు పెడతాం, బహిరంగ సభలు ఏర్పాటు చేస్తాం. మీరు చేస్తున్నటువంటి అణచివేతను ప్రజలకు తెలియజేస్తాం.